గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. బుధవారం భీముడోలు గోదావరి కాలువ వంతెన నుంచి పెద్దలింగంపాడు వరకు శిథిలమైన పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణానికి 95 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధర్మరాజు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులతో వారు మాట్లాడుతూ రహదారి పటిష్ట నిర్మాణానికి పలు సూచనలు చేశారు. స్థానిక రైతులు గ్రామస్తుల సహకారంతో మన్నికమైన పటిష్టమైన రోడ్డు నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుండుగొల్లు సొసైటీ అధ్యక్షుడు శ్రీబత్తిన కొండబాబు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, జనసేన టీడీపీ మండల అధ్యక్షులు ప్రతిమాదన్, కరణం పెద్దిరాజు, పోళ్ల సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్, ఎంపీడీఓ పద్మావతిదేవి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు గ్రామంలో భీమడోలు పెద్దలింగంపాడు సుమారుగా కిలోమీటర్న్నర ఉన్నదానికి ½ కిలోమీటర్ వరకు కూడా సీసీ రోడ్డు అలాగే జీటీ రోడ్డు కొరకు 95 లక్షల్ని నాబార్డు ద్వారా కూడా గ్రాంట్ చేయడం జరిగింది. అంటే గతంలో వీళ్ళు 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం అని ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ రోజు ప్రజలందరి సమక్షంలో కూడా శంకుస్థాపన చేసి రాబోయే 2 నెలల్లోనే ఇదంతా కూడా పూర్తి చేస్తామని మన కాంట్రాక్టర్ గారు గాంధీ గారు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పి అలాగే మన డిఈ గారు మన ఆంజనేయులు గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజు చైర్మన్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. మనకి అందరం కలిపి ఈ రోడ్ని శంకుస్థాపన చేసి అలాగే P4 లో భాగంగా అంటే ఇంకా వైండింగ్ చేసే విధంగా దీన్ని సర్వే కూడా చేయించి రైతులందరూ కూడా కలిసి దాన్ని అటు 2 మీటర్లు ఇటు 2 మీటర్ల వరకు కూడా దీన్ని చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తిగా సహకరిస్తా అంటున్నారు. మనకి ఇక్కడ ఇంజనీరింగ్ తో పాటు అలాగే కాంట్రాక్టింగ్ కూడా త్వరగా పూర్తి చేయాలని ప్రజలందరి తరఫున కూడా మీ ద్వారా ఆయన కూడా కోరుకున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అనేక రోడ్లు అంటే మన ఈ నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి సుమారుగా 60 కోట్లతో ఈ రోడ్లన్నింటినీ కూడా అభివృద్ధి పరచడం జరిగింది. అనేక గ్రామాల నుంచి గ్రామం అలాగే ఊళ్ళో ఇంటర్నల్ రోడ్లను కూడా అభివృద్ధి చేయటం అలాగే రాబోయే కాలంలో ఇంకా మిగిలిన ఉన్న రోడ్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కిలోమీటర్ల రోడ్డుకి సుమారు 95 లక్షల రూపాయల గ్రాంట్ ఇవ్వటమే కాకుండా మరి ఆ రోడ్డుకి గౌరవ శాసనసభ్యులు మరి ధర్మరాజు గారి వేళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు జిల్లా పరిషత్ మరి గ్రాంట్ లో భాగంగా ఇక్కడికి నబార్డు సహకారంతో వచ్చినటువంటి రోడ్డు. ఖచ్చితంగా మరి ఈ రోడ్లో అయితే ప్రాక్టికల్ గా చూస్తే కొన్ని సమస్యలు ఏంటంటే ఈ రోడ్డు కింద ఎక్కువ ఆక్వా మరి సాగు అవుతున్నటువంటి సందర్భంలో ఆక్వా రైతులందరూ కూడా ఈ రోడ్డు మందం గానీ అలాగే వెడల్పు గానీ పెంచాలని చెప్పి చేసిన రిక్వెస్ట్ తో మరి గౌరవ శాసనసభ్యుడి యొక్క ధర్మరాజు గారి యొక్క సూచనలతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా మరి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ గ్రాంట్ కి ఇంకా కొంత అదనంగా గ్రాంట్ అవసరం అయితే మరి ఖచ్చితంగా మేము కూడా సహకరిస్తామని చెప్పి ధర్మరాజు గారి మాట మీద వాళ్ళందరూ రైతులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు అన్నప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారి P4 కార్యక్రమాన్ని ఏదైతే పెట్టి ప్రజలతో భాగస్వామ్యం ఏదో ఒక సహాయం చేయలేనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి సందర్భంలో ఆ P4 కార్యక్రమాలు కూడా ఎవరైతే ఇక్కడ సహాయం చేసినటువంటి రైతులందరూ ఉన్నారో వారందరికీ కూడా P4 లో కూడా పెట్టి వాళ్ళని గౌరవించే ఏర్పాటు మేము చేస్తామని చెప్పి నేను గారు ఎమ్మెల్యే గారు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి R&B అధికారులకు కానీ మరి ఎంపీడీఓ గారికి కానీ మిగతా అధికారులు కానీ మరి మీడియా వారికి కానీ కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ